హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 45లో మన ప్రస్తుత కర్తవ్యం చెన్నపురి తిరువళ్ళిక్కేణి సారస్వత సంఘంలో వివేకానంద స్వామి ఇచ్చిన ఉపన్యాసంలో పార్ట్ 3 చెప్తున్నాను ఇప్పుడు నేను. వేదాంత విద్యతో ప్రపంచాన్ని జయించడం అంటే ఉజ్జీవన హేతువులైన ధర్మాలను ప్రచారం చేయడమనే నా అభిప్రాయం. కానీ అనేక శతాబ్దాల నుండి మనం పట్టుకుని ఊగులాడుతున్న మూర్ఖాచారాలన్నింటినీ ప్రచారం చేయడం అని కాదు. వీటన్నిటినీ ఇక్కడే పెరికేసి కట్టకట్టి ఆవల పారివేయాలి. అప్పుడు కానీ వాటికి శాశ్వత వినాశనం చేకూరదు. ఇవే మన జాతి పతనానికి కారణాలయ్యాయి. ఇవే మన మెదడును పాడు చేశాయి. అలాంటి మెదడు ఉన్నతమైన గంభీర భావాలను సంకల్పించజాలదు. దానికి స్వతంత్ర యోచనా శక్తి ఉండదు. అది నిర్వీర్యమై మతం పేరిట చెల్లుబడి అవుతున్న నానావిధ క్షుద్రమూర్ఖ భావాలతో కలుషితమై ఉంటుంది. ఈ మెదడును గూర్చి మనం కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ భారతదేశంలో అపాయాలు అనేకం మనకంటే ఎదుటిని కనిపిస్తున్నాయి. శుద్ధ నాస్తికవాదం ఒక పక్షంలో, క్షుద్ర మూర్ఖాచార నిరతి రెండవ పక్షాన, పాశ్చాత్య విజ్ఞానమనే మద్యం త్రాగి కైపుతో తనకు అంతా తెలిసిపోయిందనే గండు నేడు బయలుదేరాడు. ప్రాచీన ఋషుల పేర్లు విన్నంతనే అతనికి నవ్వొస్తుంది. హిందూ విజ్ఞానం అంతా వాని దృష్టిలో పనికిరాని చెత్త. తత్వ సిద్ధాంతాలు పసిపిల్లల పిచ్చిపోతలు, మత ధర్మాలు బుద్ధిహీనుల వెర్రి అలవాట్లు. ఈ రెండవ పక్షాన అతివాదం చేస్తూ ఇతరుల పొడదిట్టని పండితుడున్నాడు. ఆయన ప్రతి శకునానికి బండెడు వ్యాఖ్యానాలు వ్రాస్తూ కూర్చుంటాడు. తన శాఖా సంప్రదాయానికి, తన ఇష్టదేవతలకు, తన గ్రామ సంబంధమైన ప్రతి మూర్ఖాచారానికి తత్వ సిద్ధాంతాలను, వేదాంత ధర్మాలను ఇంకా ఏవేవో క్రోడీకరిస్తూ ఉంటాడు. రామరామ, ప్రతి గ్రామాచారం వానికి వైదిక ధర్మంగానే గోచరిస్తుంది. అతని అభిప్రాయంలో దాని నిర్వహణపైనే జాతీయ జీవనమంతా ఆధారపడి ఉన్నట్లుంటుంది. ఈ రెండు పక్షాల గూర్చి మీరు అతి జాగ్రత్తతో మెలగాలి. మీరందరూ నాస్తికవాదులైపోయినా నాకు ఇష్టమే, కానీ మూర్ఖాచారాలతో వెర్రివాళ్ళు కావడం మాత్రం తగదు. ఎందుకంటే నాస్తికునిలో చైతన్యం ఉంటుంది. వాడిని ఒక విధంగా సవరించవచ్చు. కానీ మూర్ఖావేశం పట్టుబడిందా మెదడు ధ్వంసం అయిపోయినట్లే. అది పోతే జీవితం నాశమైనట్లే. ఈ రెండింటి నుండి జాగ్రత్తగా తప్పించుకోండి. ధైర్యవంతుడు, సాహసవంతుడు మనకిప్పుడు అవసరం. రక్తంలో జవం, నరాల్లో సత్వం కావాలి. ఇనుమును పోలిన కండరాలు, ఉక్కులాంటి నరాలు కావాలే కానీ నిలకడలేక ఊరికే జారిపోయే పిచ్చి ఊహలు ఎందుకు? తగలబెట్టడానిక? రహస్యం అనేది ఉండకూడదు. సత్యమైన మతంలో మర్మం ఉండదు. వేదాల్లో కానీ, వేదాంతంలో కానీ, సంహితల్లో కానీ, పురాణాల్లో కానీ ఏదైనా దాపరికం ఉందా? పూర్వకాలం ఋషులు తమ మతాన్ని ప్రచారం చేయడానికి ఏమైనా రహస్య సంఘాలను నెలకొల్పారా? తమ ధర్మాలను మానవకోటికి అందించేటప్పుడు ఎలాంటి హస్తలాఘవ మర్మాలను కానీ ఉపయోగించినట్లు ఎక్కడైనా వ్రాసారా? రహస్య ప్రచారం, మూఢ విశ్వాసం దుర్బలతకు చిహ్నాలు, పతనానికి మరణానికి చిహ్నాలు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధీరులై మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మన వేదాంతంలో అత్యద్భుత విషయాలు ఉన్నాయన్న మాట సత్యం. మన పరిమిత భావ ప్రమాణాన్ని బట్టి వాణ్ణి అలౌకిక విషయాలని మనం అనొచ్చు. కానీ వాళ్ళు ఒక్క దానిలో కూడా నిగూఢత, మర్మం, రహస్యం ఉన్నవని చెప్పజాలం. మత ధర్మాలు రహస్యమైనవని అని కానీ హిమాలయ పర్వత శిఖరాలపై చేరిన రహస్య సంఘాల సొత్తని కానీ ఈ దేశంలో ముందెన్నడూ చెప్పలేదు. నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళాను, మీరు పోలేదు.
అవి ఇక్కడికి చాలా వందల మైళ్ళు దూరం. నేను సన్యాసిని. గడిచిన 14 సంవత్సరాల నుండి కాలినడకలో తిరుగుతున్నాను. ఈ రహస్య సంఘాలు ఎక్కడా లేవు. ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. అంతకన్నా మీరు కేవలం నాస్తికులైపోవడమే మీకు మీ జాతికి క్షేమం. అప్పుడు మీ బలం నిలిచి ఉంటుంది. కానీ ఇట్టి వారి వల్ల మీకు లభించేది భ్రష్టత్వం, మరణం మాత్రమే. బుద్ధిపాటవం కలవారు ఈ మూఢ విశ్వాసాలతో కాలం గడపడం, అసహ్యమైన పిచ్చి నమ్మకాలను సమర్థించడం కోసం అంతరార్థాలు కల్పిస్తూ వృధా కాలయాపన చేయడం మానవ జాతికే అవమానం. ధైర్యం వహించండి. ప్రతి దాన్ని ఆ విధంగా సమర్థించడానికై ప్రయత్నించకండి. మనలో చాలా మూఢాచారాలు ఉన్న మాట నిజమే. మన శరీరం మీద పొడమచ్చలు పడ్డాయి, పుండ్లు ఉన్నాయి. నీతిని రూపుమాపుకోవాలి, శస్త్రచికిత్స చేయించుకోవాలి, వాటిని పూర్తిగా నిర్మూలం కావించాలి. కానీ ఇవి మన మతాన్ని, మన జాతీయ జీవనాన్ని, మన ఆధ్యాత్మికతను ధ్వంసం చేసేవి కావు. ప్రతి సత్యధర్మ సూత్రం సురక్షితంగానే ఉంటుంది. ఈ పొడుమచ్చలు ఎంత త్వరగా తొలగించబడతాయో అంత త్వరగా సత్యధర్మ సిద్ధాంతాలు అధిక తేజస్సుతో ప్రకాశించగలవు. వాటినే అంటిపెట్టుకుని ఉండండి. ప్రతి మతం వారు తమ మతమే విశ్వజనీనమని వాదిస్తారు. విశ్వజనీన మతం ఎన్నటికీ కలగదని నా భావం. ఒకవేళ అలాంటి మతం ఉంటే మన సనాతన మతం ఒక్కటే మాత్రమే అలాంటిదని చెప్పడానికి కొంత వీలుంది. మీరే మతానికి అటువంటి అవకాశం లేదు, మరి ఏ మతానికి అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తక్కిన మతాలన్నీ ఎవరో ఒక పురుషుల మీద కానీ ఆధారపడి పుట్టాయి. అవన్నీ చారిత్రక పురుషుడని ఆ మతస్థులు చెప్పే ఒకానొక పురుషుని జీవితం చుట్టూ అల్లబడ్డాయి. వారు తమ మతానికి ఏది బలమిస్తుందని భావిస్తారో నిజంగా అదే దాని దౌర్బల్యం. ఎందుకంటే ఆ పురుషుని గూర్చిన చారిత్రకత సత్యం కాదని మీరు రుజువు చేశారో ఆ మత నిర్మాణం అంతా నేలకూలిపోతుంది. ఈ గొప్ప గొప్ప మత నిర్మాతల జీవితాంశాల్లో సగమైన చారిత్రకంగా సత్యం కావని రుజువైంది. తక్కిన సగం సంశయగ్రస్తమై ఊగులాడుతోంది. అందువల్ల ఈ మతకర్తల పలుకులే ఆధారంగా గల మత ధర్మాలన్నీ రూపుమాసి గాలిలో కలిసిపోతున్నాయి. మనకు పురుషవరేణ్యులెందరో ఉన్నప్పటికీ మన మత ధర్మాలు వారిపై ఆధారపడినవి కావు. శ్రీకృష్ణుని మహిమ ఆయన వేదాంత బోధ చేయడంలో గొప్పవాడు కావడం వల్లనే కలిగిందని, కానీ వ్యక్తిత్వేన శ్రీకృష్ణుడు అవ్వడం వల్ల కాదు. శ్రీకృష్ణుడు అవ్వడం వల్ల కాదు. లేకపోతే బుద్ధిని పేరులాగానే శ్రీకృష్ణుని పేరు కూడా ఈ దేశంలో క్రమక్రమంగా మాసిపోయి ఉంటుంది. మనం భక్తి గౌరవాలు చూపేది సదా ధర్మ సిద్ధాంతాలకే కానీ నరులకు కాదు. నరులు మూర్తిమంతాలైన సిద్ధాంతాలుగా మాత్రమే, అంటే ఆ సిద్ధాంతాలకు నిదర్శనాలుగా మాత్రమే ఆదరించబడుతున్నారు. సిద్ధాంతాలు సుస్థిరంగా ఉంటే ఇలాంటి నరులు అనేకులు వేల కొద్దీ లక్షల కొద్దీ రాగలరు. ధర్మ సిద్ధాంతం సురక్షితమై నిలిస్తే బుద్ధిని లాంటి పురుషులు వందల కొద్దీ వేల కొద్దీ పుట్టుకుని రాగలరు. కానీ సిద్ధాంతం ధ్వంసమై మరువున పడిపోయి జాతీయ జీవితం అంతా ఎవరో ఒక చారిత్రక పురుషుని చుట్టూ అల్లుకుని ఉండాలని చూస్తే ఆ మతానికి వినాశనం తప్పదు. మనుషులపైన ఆధారపడక సిద్ధాంతాలపై మాత్రమే ఆధారపడి ఉండే మతం మనదొక్కటే. అలాగని పురుషులకు అవకాశం లేకపోలేదు. లక్షల కొద్ది పురుషులకు అవకాశం ఉంది. కానీ అలాంటి వారిలో ప్రతివారు ఆ ధర్మసూత్రాలకు నిదర్శన రూపంగా ఉండాలి. ఈ విషయాన్ని మనం మరువతగదు. మన సిద్ధాంతాలన్నీ సురక్షితంగా ఉన్నాయి. వానిలో ప్రతి దాన్ని చెక్కు చెదరకుండా కాపాడి కాలగతిలో వచ్చు దుమ్ము ధూళి చేరకుండా శ్రద్ధ తీసుకోవడం మన కర్తవ్యం. మన జాతికి మరల అధోగతి పట్టిన వేదాంత ధర్మాలు ఎన్నడూ కానీ కళంకితాలు కాకుండా అలాగే నిలిచి ఉండటం అబ్బురమైన విషయమే. ఎంతటి దుష్టుడు కూడా వాటి మీద దుమ్మెత్తిపోయడానికి సాహసించలేదు. ప్రపంచంలోకంతా చక్కగా కాపాడబడిన ధర్మశాస్త్రాలు మనవి మాత్రమే.
ఇతర గ్రంథాలతో పోల్చి చూస్తే మన గ్రంథాల్లోని ధర్మోపదేశాల సారాన్ని నాశనం చేయడానికి కానీ, వాక్యాలు తికమకలు చేయడం కానీ తటస్థించలేదనే చెప్పవచ్చు. మానవుని బుద్ధిని పరమ ప్రాప్యమైన ఆదర్శం వైపుకు నడుపుతూ మొదట ఎలా ఉండేవో అవి నేటికి అలానే నిలిచి ఉన్నాయి. వైదిక సూత్రాలకు వేర్వేరు భాష్యకర్తలు వేర్వేరు అర్థాలను వ్రాసారు. ఆ అర్థాలను గొప్ప గొప్ప ప్రబోధకులు ప్రచారం చేశారు. వాటిని ఆధారంగా చేసుకునే అనేక శాఖా సంప్రదాయాలు సృజించబడ్డాయి. వేదాల్లో పరస్పర విరుద్ధాలై కనిపించే భావాలు అనేకం ఉన్నాయి. పూర్తిగా ద్వైత భావం కల వాక్యాలు కొన్ని ఉన్నాయి. పూర్తిగా అద్వైత బోధకాలైనవి మరికొన్ని ఉన్నాయి. ద్వైతవాది అయిన భాష్యకర్త అంతకన్నా ఏమీ చేయలేకపోవడం వల్ల అద్వైతపరమైన వాక్యాలను చితక్కొట్టాలని చూస్తాడు. వాటికి ద్వైతపరమైన అర్థాన్ని కల్పిస్తాడు. అద్వైత పక్షం వహించే భాష్యకర్త కూడా ద్వైతపరమైన వాక్యాలను అదే రకంగా ఆదరిస్తాడు. ఇది వేదాల దోషం కాదు. వేదాలన్నీ సంపూర్ణంగా ద్వైతపరంగానే ఉన్నాయని రుజువు చేయబోనడం బుద్ధి లేని పని. అవన్నీ పూర్తిగా అద్వైత బోధకాలే అని రుజువు చేయబోనడము బుద్ధిమాలిన పనే. అవి ద్వైతపరంగా అద్వైతపరంగా కూడా ఉన్నాయి. క్రొత్తగా లభించిన భావాల మూలంగా మనం ఈనాడు వాటిని మునుపటి వారి కంటే సరిగా అర్థం చేసుకోగలుగుతున్నాం. బుద్ధి పరిణామానికి ద్వైతాద్వైతపరమైన భావన విశేషాలు రెండూ అవసరమే అని, అందువల్లే ఆ రెండింటినీ వేదాలు ఆదరించి బోధిస్తూ ఉంటాయని నా అభిప్రాయం. అవి మానవజాతిపై కరుణించి ఉన్నత గమ్యాన్ని చేర్చే సోపాలన్నింటినీ చూపిస్తున్నాయి. ఆ సోపానాలు పరస్పర విరుద్ధాలు కానే కావు. అదంతా పసివారిని విభ్రాంతులను చేయడానికే ప్రయోగించబడిన వ్యర్థ పదజాలం కాదు. పసివాళ్ళ కోసమే కాక వయసు వచ్చిన వారికి కూడా అవి అవసరమే. మనకొక శరీరం ఉండేంతకాలం శరీరం మనము ఒకటి అనే ధ్యాస మనల్ని పట్టుకుని ఉండేంతకాలం, 5 జ్ఞానేంద్రియాలు కలిగి మనం బాహ్య ప్రపంచాన్ని చూస్తుండేంతకాలం సుగుణ బ్రహ్మం మనకు తప్పక అవసరమే. ఇలాంటి భావాలన్నీ మనకుండేంతవరకు శ్రీరామానుజాచార్యులు వారు నిరూపించినట్లు భగవంతుని గూర్చిన, ప్రకృతిని గూర్చిన, జీవాత్మను గూర్చిన భావాలన్నింటినీ మనం స్వీకరించవలసిందే. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని తీసుకున్నా తక్కిన రెండింటినీ కూడా తీసుకుని తీరాలి. గత్యంతరం లేదు. కాబట్టి బాహ్య ప్రపంచం నీకు కనిపిస్తున్నంతకాలం సగుణ దైవతం, సగుణ జీవాత్మ లేవనడం కేవలం ఉన్మాదం. కానీ మానవ బుద్ధి తన హద్దులను దాటి, ప్రకృతిని కూడా దాటి ఆ చోటును చేరజాలక వాక్కు మనసుతో సహా వెనక్కి తిరిగి వస్తుంది అని శృతిలో వర్ణించబడ్డ క్షేత్రాలు చేరే సమయాలు మహాపురుషుల జీవితాల్లో ఒక్కొక్కసారి రావచ్చు. అక్కడికి కన్నులు చేరజాలవు, వాక్కు చేరజాలదు, మనస్సు చేరజాలదు. మనం దాన్ని ఎరుగుదమని చెప్పజాలం, ఎరగమని చెప్పజాలం. మనిషి ఆత్మ ఇలా పరిమితులన్నింటినీ అతిక్రమించిన క్షణంలోనే నేను ఈ విశ్వము ఒకటే, నేను బ్రహ్మము ఒకటే అనే ద్వైతభావం అతని ఆత్మలో మెరుపులాగా తళుక్కుమంటుంది. ఈ ఎరుక జ్ఞానం వల్ల, తత్వవిచారం వల్ల మాత్రమే కాక ప్రేమ మహిమ వల్ల కూడా కొంతవరకు లభిస్తుంది. శ్రీకృష్ణుడు అదృశ్యుడు గాక గోపికలు అతన్ని చూడనందువల్ల దుఃఖితులై కొంత వడికి వారి మనస్సుల్లో శ్రీకృష్ణ భావం బలీయం కాగా, ప్రతి గోపిక కూడా తన దేహాన్ని మరిచి తానే శ్రీకృష్ణుడిని భావించి అతనిలాగా అలంకరించుకొని అతనిలాగే లీలలు చేయనారంభించినట్లు భాగవతంలో వర్ణించబడింది. కాబట్టి భక్తి ద్వారా కూడా ఇట్టి అద్వైత భావాలు లభ్యం కాగలవని మనం తెలుసుకోవాలి. సూఫీ మతానికి చెందిన పర్షియా దేశ ప్రాచీన కవి ఒకడు తన కావ్యమొక దానిలో ఇలా వ్రాసాడు: నేను నా ప్రియురాలి దగ్గరికి వెళ్ళాను. తలుపు మూసి ఉంది. తలుపు తట్టాను. ఎవరక్కడా అనే మాట లోపల నుండి వినబడింది. నేనే అని మారు పలికాను. తలుపు తీయలేదు. రెండవసారి తలుపు తట్టాను.
ఎవరక్కడ అనే ఇంకొకటి మాటే వినబడింది. నేను ఫలానా వాడిని అన్నాను. తలుపు తెరవలేదు. మూడోసారి తట్టాను. ఎవరక్కడ అనే మాట మళ్ళీ వినబడింది. ప్రేసి, నేను నీవే అన్నాను. తలుపు తక్షణమే తెరుచుకుంది. అంటే ఎన్నో దశలున్నాయి కాబట్టి మనం వాటిని గూర్చి వాదలాడిన అవసరం లేదు. ప్రాచీన వ్యాఖ్యానకర్తల్లో విభేదాలున్నా మనమంతా వారిని పూజించి తీరవలసిందే. ఎందుకంటే జ్ఞానానికి పరిమితి లేదు. ప్రాచీన కాలంలో కానీ ఆధునిక కాలంలో కానీ సర్వజ్ఞత్వం ప్రత్యేకమైన ఒక సొమ్ము కాదు. పూర్వకాలంలో జ్ఞానసిద్ధులు ఋషులు ఉన్నట్లే ఇప్పుడు అలాంటి వారు చాలామంది ఉంటారనడం నిజం. పూర్వకాలంలో వ్యాసులు, వాల్మీకులు, శంకరాచార్యులు ఉంటే మీలో ప్రతి ఒక్కరూ ఒక శంకరాచార్యులు ఎందుకు కాకూడదు? మన మతంలోని మీరు సదా జ్ఞాపకం ఉంచుకోవలసిన మరొక విశేషాంశం ఒకటి ఉంది. తక్కిన మత గ్రంథాలన్నింటిలో ఈశ్వరవాణి ప్రమాణంగా చెప్పబడుతోంది. ఆ వాణి ఏ కొద్దిమంది పురుషులకు మాత్రం వినబడింది. వారి నుండి ఆ ధర్మాలు సామాన్యానికి వచ్చాయి. మనమంతా వాటిని శిరసా వహించాలి. సత్యాన్ని యేసుక్రీస్తు దర్శించాడు కాబట్టి మనమందరం అతని పట్ల విధేయత చూపించవలసిందే. కానీ మన మతంలో అలా కాక పూర్వకాలంలో మంత్రదృష్టులైన ఋషులకు లభించినట్లే తర్వాతి కాలంలో ఉన్న ఋషులందరికీ కూడా సత్యజ్ఞానం లభించగలదు. ఆ సత్యం ఊరికే అదే పనిగా ప్రసంగాలు చేసేవారికి కానీ, గ్రంథాలు కంఠస్థం చేసేవారికి కానీ, పండితులకు కానీ, భాషా శాస్త్రవేత్తలకు కానీ లభించదు. అది మంత్రద్రష్టులకు లభిస్తుంది. అత్యధిక ప్రసంగాల చేత, అత్యున్నత బుద్ధి విశేషం చేత, చివరికి నిరంతర శాస్త్ర పఠనం చేత కూడా ఆత్మను పొందలేం. శాస్త్రాలు అలాగే చెబుతున్నాయి. వేదాధ్యయనం వల్ల కూడా మనం ఆత్మను చేరజాలమట. ఇలాంటి సాహస వాక్కును ఏ ఇతరుల మత గ్రంథాల్లోనైనా మీరు చూడగలరా? మీ హృదయాలను వికసింపజేసుకోవాలి. మతం అంటే చర్చికి పోవడం కాదు, ముఖంపై బొట్టు పెట్టుకోవడం కాదు, వేషాలు వేసుకోవడము కాదు. ఇంద్రియ ధనస్సులో ఎన్ని రంగులున్నాయో అన్నింటితో కూడా మీ శరీరాలకు రంగులు పూసుకొందురుగాక. మీ హృదయం వికసించకపోతే, మీకు బ్రహ్మ సాక్షాత్కారం కాకపోతే అంతా వ్యర్థమే. హృదయానికి సరైన వర్ణం లభిస్తే ఎలాంటి బాహ్యవర్ణంతో కూడా అవసరం ఉండదు. అదే నిజమైన పారమార్థిక సిద్ధి. రంగులు మొదలైనవన్నీ మనకు సహకారంగా ఉండేంతకాలం మంచివే. అంతవరకు అన్నిటికీ స్వాగతం చెబుతాం. కానీ ఒక స్థితిలో అవి అనావశ్యకమైపోయి సహకారం ఇవ్వడానికి బదులు ప్రతిబంధకాలుగా మారతాయి. అప్పుడు మానవుడు మతాన్ని బాహ్య విషయాలతో అభిన్నంగా భ్రమిస్తాడు. దేవాలయాలను దర్శించడమే పరమార్థ జీవనమైపోతుంది. పురోహితునికి దానం చేయడమే మత ధర్మాచరణమైపోతుంది. ఇలాంటివి అపాయకరం, అవినీతికరం. ఇట్టి వాటిని తక్షణం త్యజించాలి. మన బాహ్యేంద్రియ జ్ఞానం సైతం మతం కాదని శాస్త్రాలు పదే పదే ఘోషిస్తున్నాయి. అనిర్వికార బ్రహ్మం సాక్షాత్కరించేలా చేసేదే మతం. దాన్నే ప్రతివాడు అనుసరించాలి. ఎవడు సర్వాతీత సత్పదార్థాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడో, ఎవడు స్వతత్వంలోనే ఆత్మను ప్రత్యక్షం చేసుకుంటాడో, ఎవడు భగవంతుని ముఖాముఖి చూస్తాడో, ఎవనికి అన్నింటిలో బ్రహ్మ మాత్రమే కనిపిస్తుందో అలాంటి వాడే ఋషి. నీవు అలాంటి ఋషిగా మారే వరకు నీకు మతం అనేది లేనట్లే. అప్పుడు మాత్రమే మతం ప్రారంభం కాగలదు. అంతవరకు జరిగేది మతం కోసమే సన్నాహం మాత్రమే. ఈ సన్నాహం పూర్తి అయితే కానీ మతోదయం కాదు. ఇప్పుడు నీవు బుద్ధి వ్యాయామాన్ని, శారీరక వ్యాయామాన్ని మాత్రం పొందుతున్నావని అర్థం. మోక్షాన్ని కోరే ప్రతివాడు ఋషిత్వ దశను సాధించాలి, మంత్రదృష్ట కావాలి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాలి అని మన మతం వివరంగా సుస్పష్టంగా విధిస్తోంది. మోక్షం అంటే అలాంటిది. మన శాస్త్రాలు విధించే ధర్మం అదే. మన శాస్త్రాలను మనం స్వయంగా పరిశోధించాలి, స్వయంగా వాటి అర్థాన్ని గ్రహించాలి.
మనకు కావలసిన దాన్ని విచక్షణ చేసి మనంతట మనమే సత్యాన్ని గ్రహించాలి. ఇదే చేయవలసిన పని. ప్రాచీన ఋషిశ్రేష్ఠులు సాధించిన మహాకార్యాలను తలచి వారి పట్ల మనం పూజ్యభావాన్ని చూపాలి. ఈ పురాతన ఋషులు చాలా గొప్పవారు, కానీ మనం వారికంటే గొప్పవారం కావాలి. వారు పూర్వకాలంలో ఘనకార్యాలను సాధించారు. మనం వాటిని మించిన గొప్ప ఘనకార్యాలను సాధిద్దాం. ప్రాచీన భారతదేశంలో వందల కొద్ది ఋషులు ఉండేవారు. ఈ విషయాలన్నీ మీలో ప్రతివాడు ఎంత త్వరగా ఎంత గాఢంగా విశ్వసిస్తాడో భారతదేశానికి అంత మేలు కలుగుతుంది, ప్రపంచానికి అంత శ్రేయస్సు కలుగుతుంది. మీరు దేన్ని విశ్వసిస్తారో దానిగా మీరు మారుతారు. మీరు ఋషులమని విశ్వసిస్తే రేపే మీరు ఋషులవుతారు. మిమ్మల్ని అడ్డుపెట్టేది లేనే లేదు. చూడటానికి పరస్పర విరుద్ధాలుగా ఉండి ఒకదాంతో ఒకటి పోరాటాలు చేసే మన సంప్రదాయాలన్నింటికీ సమంగా వర్తించే సిద్ధాంతం ఏదైనా ఉంటే అది సమస్త తేజోవైభవం, శక్తి, పవిత్రత ఆత్మలో ఇదివరకే ఉందనే సిద్ధాంతం ఒక్కటే. శ్రీరామానుజాచార్యులు సిద్ధాంతం ప్రకారం ఆ జీవాత్మ ఒక్కొక్కప్పుడు సంకోచం పొందుతూ ఒక్కొక్కప్పుడు వికాసం పొందుతూ ఉంటుంది. శంకరాచార్యుల సిద్ధాంతం ప్రకారం అది భ్రాంతిలో పడుతుంది. ఇదేం భేదం, ఇంతే భేదం. ఈ భేదాలుంటే ఉండనివ్వండి. వ్యక్తి రూపంలో కానీ అవ్యక్త రూపంలో కానీ జీవాత్మలో శక్తి ఉందనే సత్యాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. మీకు దీనిలో ఎంత త్వరలో నమ్మకం కుదిరితే అంత మీకు శ్రేయస్కరం. సర్వశక్తి మీలో ఉంది. మీరు చేయలేనిది లేదు, లేనే లేదు. ఆత్మవిశ్వాసం వహించండి. దుర్బలులమని అనుకోకండి, అవివేకులమని భావించకండి. ఎవరూ దారి చూపనక్కర్లేదు. మీ అంతటి మీరే దేన్నైనా చేయగలరు. మీలో సర్వశక్తులు ఉన్నాయి. లేచి నిలబడండి. మీలో నిగూఢమై ఉన్న తేజం ప్రకటించండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకొండలో పార్ట్ 45లో మన ప్రస్తుత కర్తవ్యంలో చెన్నపురిలో తిరువల్లిక్కేణి సారస్వత సంఘంలో వివేకానంద చెప్పిన ఉపన్యాసంలో పార్ట్ 3 అయింది. నెక్స్ట్ పార్ట్ 46 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సోదరిమణులారా లేవండి మేలుకొండలో పార్ట్ 46 చెప్తాను. నెక్స్ట్ నేను చెప్తున్న ఈ సోదరిమణులారా లేవండి మేలుకోండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న ఈ సోదరిమణులారా లేవండి మేలుకోండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.